ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పురస్కరించుకొని వనపర్తిలో ఇవాళ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి జెండా ఊపి ప్రారంభించారు. వివిధ కళాశాలల విద్యార్థులు, అధికారులు, సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుండి బయలుదేరిన ర్యాలీ పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి చేరుకుంది. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి, ఆదర్శ సురభి మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పచ్చదనం అధికారులు ప్రజల కృషి వల్ల 24% పెరిగిందన్నారు. వాతావరణ సమతుల్యత సాధించాలంటే పచ్చదనాన్ని 33% పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు. కేవలం మొక్కలు నాటడంతోనే తమ పని అయిపోయిందని అనుకోకుండా ఆ మొక్కలను సురక్షితంగా సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని కోరారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పరిశుభ్రత అనే పేరుతో 5 రోజుల కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగినది. అందులో భాగంగానే వనపర్తిలో ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, వారి మిగతా సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థులందరినీ కూడా సమీకరించి ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం కానీ, శ్రమదాన కార్యక్రమం కానీ, పరిశుభ్రతను కాపాడడానికి వనపర్తి వాసులు పెద్దలందరూ కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మహబూబ్ నగర్ జిల్లా ఒకనాడు అతి తక్కువ వర్షపాతం ఉండేటువంటి జిల్లా. దానికి ప్రధాన కారణం మన ప్రాంతంలో పూర్తిగా చెట్ల శాతం తగ్గిపోవడం. మరి ముఖ్యంగా మనకు ఈస్టర్న్ ఘాట్స్ నల్లమల అడవులు ఉండేది. ఆ నల్లమల అడవులు చెట్లు బాగా కొట్టేయడం వల్ల మనకు వర్షాలు బాగా తగ్గిపోయినాయి. ఇవాళ మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం, మనకు కృష్ణా, గోదావరి, మనకు పైనుంచి కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు పడితే మనకు వరదలు వస్తూ ఉన్నాయి. అక్కడ కర్ణాటక, మహారాష్ట్రలో పెద్దగా వర్షాలు పడడానికి వెస్టర్న్ ఘాట్స్ కారణం అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. వెస్టర్న్ ఘాట్స్లలో చెట్ల సంపదను కాపాడుకున్నారు. ఆ చెట్లు అట్లే ఉండడం వల్లనే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. కృష్ణా, గోదావరిలో పెద్ద వరద మనకు రావడం జరుగుతూ ఉంది. ఆ మాదిరిగా మన నల్లమల అడవుల్లో కూడా ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున ఆ డిగ్రేడెడ్ ఫారెస్ట్ని మళ్ళా చెట్లు నాటి, చెట్లు పెంచి, పోషించి ఇలా ఆ అడవిని కూడా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా వనపర్తి లాంటి ప్రాంతంలో మనం ఈ సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాం. వర్షాలు బాగా ఆలస్యమైనాయి, వర్షాలు తక్కువగా కూడా ఉన్నాయి, చాలా చోట్ల పడుతుంది. ప్రజా జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ కోరారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో విద్యార్థులు, మహిళా సంఘాలతో కలిసి అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. నేటి నుండి 9వ తేదీ వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇళ్లలో చెత్త సేకరణ, మురికి గుంటలను పూడ్చే కార్యక్రమాన్ని మున్సిపాలిటీలో చేపడతామని కమిషనర్ తెలిపారు. మరి పచ్చదనం కార్యక్రమాన్ని మేడిపల్లి సెంటర్లో విద్యార్థులతోటి, అలాగే మున్సిపాలిటీ మహిళా సంఘాలు, అంగన్వాడీలు, మున్సిపాలిటీ ప్రజలందరితోటి కూడా ర్యాలీ తీసి ఈ వాడలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ స్వచ్ఛదనం పచ్చదనంలో ముఖ్యంగా ఈరోజు ఈ వార్డులో, ప్రతి వార్డులో మన నగరపాలికలో ఉన్నటువంటి 50 డివిజన్లలో కూడా అందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్న సమస్యలను గుర్తించడం జరుగుతుంది. ఈ వర్షాకాలానికి దోమల నివారణ చర్యలు, అలాగే ముఖ్యంగా కుక్కల బెడద ఏ ప్రాంతంలో అధికంగా ఉంది, అలాగే ఈ వర్షానికి ఏ చోట్ల రోడ్లు అనేది కొట్టుకుపోయి గుంతలమయమయ్యాయి, ఈ విధంగా అదేవిధంగా చెత్త బండ్లకి ఇచ్చేసి సెగ్రిగేషన్ చేసి చెత్త బండ్లకి ఇవ్వడము, ఎవరు రోడ్డు మీద పడేయకుండా ఉండడము, ప్లాస్టిక్ వాడకుండా ఉండడం, ఈ విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా ఈరోజు ఈ సమావేశంలో అన్నీ గుర్తించి రేపటి నుంచి ఫీల్డ్ మీద ఆ ప్రాంతాల్లో గుంతలు పూడ్చడము, డీసిల్టేషన్ చేయడము, కుక్కల బెడద లేకుండా ఉండడానికి ఏబీసీ సెంటర్లు ప్రారంభించి వాటిని తరలించడం లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని